నమస్కారం. వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంతా తుఫాను నష్టంపై చీఫ్ విప్ జీవి సమీక్ష. మాజీ ఎమ్మెల్యే నిరాధార వ్యాఖ్యలను ఖండించిన నాగశ్రీను. పొంతా తుఫానుతో వినుకొండ నియోజకవర్గంలో జరిగిన నష్టంపై ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, జరిగిన నష్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు వేయించి రోడ్లు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని అధికారులను చీఫ్ విప్ జీవి ఆదేశించారు. వర్షం, వరదలతో ఇబ్బంది పడుతున్న ముంపు ప్రాంత ప్రజలను సకాలంలో గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చొరవ చూపిన అధికారులను ఆయన అభినందించారు. మన ప్రాంతంలో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకొని అర్ధరాత్రి 3:30కి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి లేపి, వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వస్తుంటే వాళ్ళు నిద్రపోతా ఉంటే కూడా లేపి బస్సులు పెట్టి, దాంట్లో మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాగా చేశారు. సుభాష్ చంద్రబోస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మన తహసీల్దార్ గారు, ఆర్ఐని వాళ్ళంతా కూడా స్పందించారు. అలాగే సిఐ, టౌన్ సిఐ గారు కూడా స్పందించి డిపార్ట్మెంట్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఇళ్లలో నిద్రపోతున్న వాళ్ళు కూడా వాళ్ళని లేపి వాళ్ళని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకి నిర్మలా స్కూల్లో శిబిరం పెడితే అక్కడ ఆ శిబిరంలో తీసుకెళ్లి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కమ్మవారిపాలెం దగ్గర అక్కడ బాధితుల్ని అక్కడ న్యూజెండ్ మండలం ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు వాళ్ళందరూ కూడా అక్కడ న్యూజెండ్ లో క్యాంప్ పెట్టి ఎక్కడెక్కడ అవసరమైన కాడ క్యాంపులు పెట్టేసి సురక్షితమైనటువంటి ప్లేసుల్లో శిబిరాలకు చేర్చడం జరిగింది. బాధితుల్ని ప్రాణ నష్టం లేకుండా, మన నియోజకవర్గంలో ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా తుఫాను వలన అంతా కూడా చాలా చక్కగా అధికారులందరూ కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా చక్కటి సర్వీస్ ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకి అభినందన చేయాల్సి కోరుతున్నా. డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అలాగే ఆర్టీసీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్, పోలీస్ డిపార్ట్మెంటు, హౌసింగ్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్, మైన్ ఇరిగేషన్, రెవెన్యూ. మరి రెవెన్యూ వాళ్ళు చక్కగా భోజనాలు అన్ని కూడా టైంకి తెప్పించి టిఫిన్ భోజనాలు అన్ని కూడా చాలా చక్కగా చేశారు. అభినందనలు. వినుకొండ తహసీల్దార్ గారు, అలాగే న్యూజెండ్ల తహసీల్దార్ గారు చాలా స్పెషల్ గా అక్కడ చేశారు. అలాగే పశుసంవర్ధక శాఖ వాళ్ళు కూడా సహకారం ఇచ్చారు, కష్టపడ్డారు. అలాగే ఫిషరీస్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు స్పందించి చాలా చక్కగా చేశారు. ఎంపీడీఓస్ అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చక్కగా తుఫాను అయినా ఎవరు సెలవు పెట్టకుండా వచ్చి చాలా చక్కగా డ్యూటీలో బాగా చేశారు. అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఎంపీడీఓస్ కి. అట్లాగే కరెంటు ఒక పక్క పోల్స్ పడిపోయినాయి, ఒక పక్క ట్రాన్స్ఫార్మర్లు పడైపోయినాయి. యుద్ధ ప్రాతిపదికలో రాత్రి మౌళ్ళు పనిచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటన్నిటిని రీస్టోర్ చేశారండి. ఒకసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ నిలబడండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని కోరుతున్నా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరినీ కూడా చాలా టీం వర్క్ చేశారు, చాలా బాగా చేశారు. పూర్తి చేసి మళ్ళీ నాకు మెసేజ్లు కూడా పెట్టారు. మేము మీకు సమస్య చెప్పినప్పుడు ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ ఫోటోతో సహా నాకు మెసేజ్లు పెట్టారు. చాలా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతుల పొలాల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఫోటోలు తీసి వెంటనే యాప్ లో అప్లోడ్ చేశారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఒకసారి హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకసారి నిలబడండి. వెంటనే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శ చేశారని రికమెండ్ చేస్తూ చాలా చక్కగా చేశారు. మీ అందరికి అభినందనలు. అలాగే వీళ్ళకి ఒక ఛాలెంజింగ్ బాధ్యత అప్పచెప్పామండి. మన వినుకొండ నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి మన ఎన్డీఏ నాయకులందరూ కూడా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకున్నప్పుడే అది విజయవంతం అవుతుంది. మన వినుకొండని ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ఒక బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే వరి పండిస్తే 25,000, 30,000, 35,000కి మించి లాభం రావట్లా. అదే హార్టికల్చర్ పంటలు వేస్తే ఎకరానికి 1,00,000, 2 లక్షలు, ఎకరానికి 2 లక్షల దాకా, 1,50,000, 2 లక్షలు లాభం వస్తుంది. మన రైతుల్ని జిల్లాలోనే ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్రంలో కూడా ఒకసారి అందరూ వినుకొండ వైపు చూడాలా. ఇక్కడ మనం హార్టికల్చర్ పంటల ద్వారా రైతు తలసరి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మనం ఒక బాధ్యత హార్టికల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ పంపించాం. ఏడీఏ గారికి వాళ్ళ ఏఓలు అందరికి కూడా బాధ్యత అప్పచెప్పాం. 17,000 ఎకరాలు ఇక్కడ అందరికి కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్స్ కూడా వాళ్ళు బాధ్యతలు అప్పచెప్పారు. ఒక టీం వర్క్ చేసి 17,000 ఎకరాలు హార్టికల్చర్ ని ఈ సంవత్సరం ఇక్కడ నుండి 1 year లోపు ప్లాంటేషన్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో దాన్ని అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందిగా కోరుతున్నా. మీ డిపార్ట్మెంట్ చాలా బాధ్యతగా చేసి సో ఇప్పుడు వరద బాధితుల్ని మీరు ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు. ఇప్పుడు 17,000 ఎకరాలు మీరు ప్లాన్ చేసి మంత్లీ రివ్యూస్ పెట్టుకొని దీన్ని సమర్థవంతంగా
వినుకొండను ఒక హార్టికల్చర్ హబ్ చేసేదాకా వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ దిగుబడి చూడాలా, ఇక్కడ పంటలు చూసి మళ్ళీ వాళ్ళు కూడా వేయాలి. అంత బాగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చెక్కుముక్కి మండల స్థాయి ప్రతిభా పరీక్షలను స్థానిక సిపిఎం కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని అధ్యక్షుడు కమలారాం తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో మిగిలిన 4 మండలాలలో కూడా చెక్కుముక్కి సైన్స్ సంబరాలు నిర్వహించారని తెలిపారు. వినుకొండ మండలంలోని 14 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో మండల స్థాయిలో 5 స్కూల్స్ ను ఎంపిక చేయడం జరిగింది. మండలంలోని ఉమ్మడివారం ఎస్టీ కాలనీ నందు మొంతా తుఫాన్ బాధితులకు సొంత డబ్బులతో అండగా నిలిచిన గ్రామ టీడీపీ నేతలు సుమారు 50 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గరిమిడి సుబ్బయ్య, మాజీ సర్పంచ్ సన్నిబోయిన శ్రీనివాసరావు, గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు మక్కిన వెంకటేశ్వర్లు, టీడీపీ సీనియర్ నాయకులు నేలపాటి వెంకటప్పయ్య, 5వ వార్డు నెంబర్ గరిమిడి కొండలు, వీరగంధం పెద్ద వెంకటేశ్వర్లు, వీరగంధం చిన్న వెంకటేశ్వర్లు, ఆలకుంట కోటేశ్వరరావు, వీరగంధం రత్నబాబు, వీరగంధం రాంబాబు, గ్రామ టీడీపీ యువ నాయకులు నేలపాటి శ్రీను, వీరగంధం సుబ్బారావు, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంతులు పాల్గొని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివారం గ్రామంలో ఉన్నటువంటి యానాది ఎస్టీ కాలనీ నందు సుమారు 50 కుటుంబాలకు ఈరోజు 5 కిలోల బియ్యంతో పాటు టమాటా, బంగాళదుంప మరియు ఇంకా నిత్యావసర సరుకులు యువ నాయకుడు నల్లపాటి సీని గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న పెద్దలు గరిమిడి సుబ్బయ్య గారు, మాజీ సర్పంచ్ తనపై శ్రీనివాసరావు గారు, గ్రామ మాజీ పార్టీ ప్రెసిడెంట్ మన మక్కిన చున్నకొండరావు గారు, గరిమిడి కొండల గారు, టీడీపీ సీనియర్ నాయకులు వెంకటప్పయ్య గారు, ఇంకా మరి నర్సయ్య గారు పెద్ద గారు, మరియు ఇంకా వీరగంధం వెంకటేశ్వర గారు, వీరగంధ రత్నబాబు గారు, నాగేష్ గారు, మరియు రాంబాబు గారు, కోటేశ్వర గారు, సీని గారు, ఇంకా పెద్దలందరూ ఈ కార్యక్రమంలో రాంకోటిలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పే కోటేశ్వర గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎందుకంటే చా వెంకటేశ్వర గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోంతా తుఫాను వచ్చి అందరి ఇళ్లలోకి వరదలు వచ్చాయి. కానీ ఇవాళ సొంత డబ్బులతో నిత్యావసరకు పంచడం అనేది అభినందన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వారు మన గ్రామంలో పుట్టడం అదృష్టం. ఇలాంటి వారి వ్యక్తులకు మనం మంచి చేసుకోవాలా. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వారు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి కుటుంబాలు ఆదుకున్న వ్యక్తులే మంచివారు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఏ ఇబ్బంది వచ్చినా మేము అందరం ముందుంటామని చెప్పి ఈ కాలనీ పెద్దలు చెప్తున్నాం. ఇప్పుడే కాలనీ పెద్దలు లైట్లు అడిగారు. మేము గ్రామ టీడీపీ నాయకుల సహకారంతో మేమందరూ ఈ గ్రామంలో ఇక్కడ కాలనీలో లైట్లు వేస్తాం. ఎందుకంటే నైట్ పూట వచ్చే వాళ్ళకి కానీ, పాలకెళ్ళ వ్యక్తులు కానీ, తిరిగే వ్యక్తులు కానీ పాములు చెడుపులు వస్తుంటాయి కాబట్టి దృష్టిలో పెట్టుకుని లైట్లు కానీ 1 వీక్ లోపే వేస్తామని చెప్పి సందర్భంగా కాలనీ వాసులకి హామీ ఇస్తూ పట్నంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంచేటి నాగశ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ వచ్చారు అని తెలియజేయడానికి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం పైన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పైన నిరాధార ఆరోపణలు చేసి వెళ్తారన్నారు. చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తుఫాన్ వలన ఇబ్బంది పడిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేరే విధంగా చేసి అక్కడ వారికి కావాల్సిన సదుపాయాలు అన్ని ఉండేలా అధికారులను సమన్వయం చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశారన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. నిన్న మళ్ళా మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు 15 రోజుల తర్వాత మళ్ళా వినుకొండ వచ్చాడు. వినుకొండ వచ్చి తన పాత పద్ధతిలాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమి మీద కొన్ని విమర్శలు చేశాడు. ముఖ్యంగా వినుకొండ ముస్లిమ్స్ మన ఎన్డీఏ కూటమి వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతుందని బ్రహ్మనాయుడు గారు మాట్లాడటం జరిగింది. అయ్యా బ్రహ్మనాయుడు గారు, వినుకొండలో ముస్లిమ్స్ అందరూ కూడా చాలా వరకు నీ వెనకాల దరిదాపు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. మీరు ముస్లిమ్స్కి ఎలాంటి న్యాయం చేశారు? ముస్లిం మైనార్టీలకి మీరు ఎలాంటి న్యాయం చేశారు? ఉదాహరణకి మన మున్సిపాలిటీ
చైర్మన్ పదవి బీసీలకు వస్తే నీ కోసం కష్టపడ్డ ముస్లిమ్స్లు ఎంతోమంది కౌన్సిలర్ అయినా కానీ వాళ్ళకి ఇవ్వకుండా దరిదాపు 2 కోట్లు దస్తగిరి దగ్గర తీసుకొని ఆయన చైర్మన్ చేసేవే కానీ మరి నా ఎమ్మడి తిరిగారు, నా కోసం ఎంతో కష్టపడ్డారని మీరు ముస్లిమ్స్కి ఏమి ఇవ్వలేదు. అలాగే నీ కోసం రేయన్గా పగలనగా కష్టపడ్డా పిఎస్ ఖాన్కి నువ్వే న్యాయం చేశావు. ఆ రోజున వైస్ చైర్మన్ ఇస్తానని ఫ్లెక్సీ వేయించుకున్నాడు, భోజనాలు రెడీ చేయించుకున్నాడు, మొత్తం చేసుకున్న లాస్ట్ మూమెంట్లో అతనికి ఆ పదవి రాకుండా అడ్డుపడావు. అలాగే జెడ్పీటీసీ కోఆప్షన్ నెంబర్ కూడా పిఎస్ ఖాన్కి ఇవ్వాలని మీ అధిష్టానం చెప్పినా దాన్ని కూడా పిఎస్ ఖాన్కి అందకుండా చేసిన నువ్వు ముస్లిమ్స్కి ఎన్నో వాళ్ళని ఎలా తొక్కాలో అలా తొక్కావు. ముఖ్యంగా వినుకొండ ముస్లిం సోదరులందరికీ కూడా నా మనవి, అయ్యా మీరు బ్రహ్మనాయుడు గారు మాటలిని అతని మాటలిని మీరు ఏది కూడా చేయమాకండి. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షించడు. ఓన్లీ మాటలు చెప్తాడు, రెచ్చగొడతారు, వెళ్ళిపోతాడు. కేసులైనా ఏదైనా మీరే ఇబ్బంది పడతారు. వినుకొండ పట్టణానికి చెందిన జాతీయ చిత్రకారుడు బొడ్డుచెర్ల ప్రసాద్కు గుంటూరు బృందావన గార్డెన్ నందుగల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నటనాలయం సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బి ప్రసాద్ సమాజానికి చిత్రకారునిగా ఆయన చేస్తున్న సేవలకు తనకు సినీ దర్శకులు వెండితెర అరుణ కిరణం టి కృష్ణ సాంస్కృతిక కార్యక్రమాలలో బృందావన గార్డెన్ శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు వారి చేతుల మీదుగా దుశాల్వాల్తో జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ వినుకొండలో జాష్వా పులుపుల శివయ్య నడయాడిన గడ్డపై నేను పుట్టడం నా అదృష్టమని ఆయన అన్నారు. గుంటూరు నటనాలయం సంస్థ వారికి సన్మానించడం నాకెంతో గర్వకారణంగా ఉందని హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.